యాహ్! సో, ఇప్పుడు నేను చెప్పేది కొద్ది మందికి మాత్రమే వర్తిస్తది. ఐటీలో జాబ్ అప్లై చేసే అందరికీ గాదు. కొద్ది మంది ఎలా ఉంటారంటే, వాళ్ళు టెక్నికల్ స్కిల్ లేకుండా ఇంటర్‌వ్యూస్‌కి ట్రైల్ చేస్తూనే ఉంటారు. ఎలాంటి టెక్నికల్ స్కిల్ ఉండదు. బట్ ఇంటర్‌వ్యూకి ట్రై చేస్తుంటారు ఆళ్ళు బాగా. ఓకే. సో, ఇంటర్‌వ్యూకి ట్రై చేస్తుంటారు. టెక్నికల్ స్కిల్ ఉండదు. సేమ్ బీటెక్‌లో వన్ డే బ్యాటింగ్ లాగా రేపు ఇంటర్‌వ్యూ ఉందంటే ఈరోజు బుక్‌లన్నీ తిప్పేస్తుంటారు. ఓకే. ఇంటర్‌వ్యూకెళ్ళిపోతారు. ఓకే. ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలో క్వెషన్స్ అడుగుతుంటారు. అంటే సేల్స్ వైస్‌గా అడుగుతుంటారు. ఒక సబ్జెక్ట్‌ని 4 పార్ట్స్‌గా చేసి పార్ట్‌గా అడుగుతుంటారు. ఓకే. ఏ క్వెషన్ అడిగినా కూడా వీళ్ళు లైక్ నేను నాకు తెలీదు. నేను విని మర్చిపోయాను. నేను మర్చిపోయాను ఈ మొమెంట్‌లో అని చెప్పి చెప్తుంటారు. ఎప్పుడైనా అలా చెప్పొద్దు. మీకు తెలియకపోతే ఎలా అంటే మీరు టెక్నికల్ స్కిల్ లేకుండా పోయిండ్రు. జాబ్ అయితే కావాలి. టెక్నికల్ స్కిల్ మాత్రం ఉండదు. చాలామంది ఎట్లుంటారంటే ఈ ఫ్రెషర్స్ వాళ్ళు ఎట్లుంటారంటే టెక్నికల్ స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకోరు. కానీ జాబ్ మాత్రం కావాలి. ఓకే. టెక్నికల్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోరు. జాబ్ మాత్రం కావాలి. అది మాత్రం 100% పాసిబుల్ అవ్వదు. మరి వీళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? టెక్నికల్ స్కిల్ లేకుండా జాబ్‌కెళ్తారు. జాబ్ రాదు. అట్లా వీళ్ళు 10 ఇంటర్వ్యూలు పోతారు కానీ రియలైజ్ అవ్వరు. అరే! నాకు టెక్నికల్ స్కిల్ లేదు. నేను ఇంప్రూవ్ చేసుకుందాం అని ఎప్పుడు రియలైజ్ అవుతారు తెలుసా? వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా జాబ్ వచ్చిన తర్వాత ఈయనొక్కరే మిగులుతారు కదా! అప్పుడు ఆలోచిస్తాడు. అరే! నాకు నిజంగా టెక్నికల్ స్కిల్ లేదు కదా! నేను ఇంప్రూవ్ చేసుకోవాలని అప్పుడు ఫోకస్ చేస్తుంటారు. వేకెన్సీస్ ఉన్నప్పుడు వీళ్ళు చూడరనమాట. సో, ఈ మెయిన్ వీడియో కంటెంట్ ఏంటంటే టెక్నికల్ స్కిల్ లేకుండా ఇంటర్వ్యూకి పోతే ఆఫర్ అనేది రాదు. 99% రాదు. మీకు ఎంత మేనేజ్‌మెంట్ స్కిల్ ఉన్నా ఏదో ఒక దగ్గర దొరికిపోతా ఉంటారు. అందుకోసమే టెక్నికల్ స్కిల్ ఉంటేనే మీరు ఐటీలో సర్వైవ్ అవుతారు. టెక్నికల్ స్కిల్ ఉంటే మీకు ఏ లక్ అవసరం లేదు. టెక్నికల్ స్కిల్ ఉంటే మీకు ఏ రిఫరెన్స్ అవసరం లేదు. టెక్నికల్ స్కిల్ ఉంటే ఎవరి రికమెండేషన్ బి అవసరం లేదు. టెక్నికల్ స్కిల్ అనేది ఐటీలో నేను ఎవ్రీడే కాపాడుతూ ఉంటది. ఐటీ జాబ్ అంటేనే ఛాలెంజింగ్ ఉంటది. ఎవ్రీడే ఛాలెంజింగ్. ఎవ్రీడే వి నీడ్ టు అప్‌గ్రేడ్ అవర్ స్కిల్స్. స్కిల్స్ అప్‌డేట్ చేయకుండా, ఎలాంటి టెక్నికల్ స్కిల్ లేకుండా, ఒకవేళ టెక్నికల్ స్కిల్ లేకుండా జాబ్ వస్తే మీరు మాత్రం సర్వైవ్ కాలేరు. ఓకే. సో, ఇలాంటి వీడియోస్, మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద ఐటీ సెక్టర్ గురించి మీకేమైనా తెలియాలి అంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఇంకా మీకేమైనా క్వెరీస్ ఉంటే ఈ వీడియోస్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో నేను చేయడానికి ట్రై చేస్తాను. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ వ్యూవర్స్.